ఎలాంటి కెమికల్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేయకుండా నేచురల్ గాని ఇంట్లోనే షాంపూ బార్ అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు, ఎలా స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేయాలా అంటే అస్సలు అవసరం లేదు. మీరు ఈజీగా బయట కూడా పెట్టేసుకోవచ్చు. 5 to 6 months వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇవి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్ అవుతుంది, అండ్ షైనీ అండ్ సిల్కీగా ఉంటుంది, అండ్ థిక్ అండ్ లాంగ్ అవడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలనుకుంటే డెఫినెట్ గా ఇది యూజ్ చేయండి. మీకు పర్మనెంట్ రిజల్ట్ కావాలనుకుంటే రెండు కూడా యూజ్ చేయండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి అనేది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను. నేను అప్లై చేసుకుంటున్నాను అండ్ మీతో కూడా షేర్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు, నాకు ఇంతకు ముందు ఉన్న హెయిర్ కానివ్వండి, లేదు అనుకోండి ఇప్పుడు నాకు వచ్చిన హెయిర్ చూడండి ఎంత డిఫరెన్స్ అనేది ఉంది అనేది. చాలా అంటే చాలా డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది. చాలా మంచి షైనీగా ఉంటుంది అండ్ హెయిర్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ దాంతో పాటు అప్పుడప్పుడు చిన్న చిన్న టిప్స్ కూడా పాటిస్తూ చిన్న చిన్న హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేస్తే ఇంకా ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్ ముందు చాలా వస్తాయి. చూడాలనుకుంటే కదా డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అండ్ అలాగే చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు, ఎలా స్టోర్ చేయాలక్క, అండ్ అలాగే ఎలా యూజ్ చేయాలి, ఇవి చాలా మెత్తగా వచ్చేస్తున్నాయి అండ్ ఇవి గట్టిగా రావడం లేదు, ఎలా చేయాలి, అండ్ అలాగే చాలా తొందరగా కరిగిపోతున్నాయి సోప్స్ అనేవి చాలా మంది అడుగుతున్నారు. ఈ రోజు ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. సోప్ అనేది చాలా మెత్తగా రాకుండా అండ్ సోప్ అనేది మెల్ట్ అవ్వకుండా చాలా చక్కగా గట్టిగా అండ్ ఎక్కువ రోజు మీకు యూజ్ అయ్యేలాగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. అండ్ నా వీడియో చూసి ఇంట్లోనే చాలా మంది సోప్ ప్రిపేర్ చేశారు, చాలా బాగా వచ్చాయి అక్క అని చాలా మంది కామెంట్ కూడా చేశారు. అలాంటి కామెంట్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఓన్లీ షాంపూ బార్ కి ఇలా చేయాలంటే ఏం కాదు, మీరు ఎలాంటి సోప్ అయినా చేసుకున్నా కూడా ఇదే ప్రాసెస్ అయితే యూజ్ చేయండి. మీకు సోప్ మెత్తగా రాకుండా పుంగు కూడా చాలా చక్కగా అయితే వస్తుంది, అంటే ఫోమింగ్ కూడా చాలా చక్కగా వస్తుంది అండ్ సోప్ అనేది కరిగిపోకుండా చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఇందులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఇంకా ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఉంటుంది అనేది కూడా డెఫినెట్ గా వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ చాలా ఉన్నాయి, చూడాలి అనుకుంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది అండ్ దాని ద్వారా వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, డెఫినెట్ గా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు పదండి ఈ షాంపూ అండ్ షాంపూ బార్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించేస్తాను. దీనికోసం ముందుగా మందార పువ్వులు అయితే తీసుకున్నానండి. మీ దగ్గర మందార పువ్వులు ఉంటే మందార పువ్వులైనా తీసుకోవచ్చు, లేదు మీ దగ్గర మందార పువ్వులు లేదు అనుకుంటే మందార ఆకులు ఉంటాయి కదా, అవైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు మందార పువ్వుల్లో అండ్ మందార ఆకుల్లో రెండిట్లో కూడా ఒకే విధంగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లేదు మీకు దేవుడి దగ్గర పెట్టిన డ్రై మందార పువ్వులు ఉన్నా కూడా అవైనా యూజ్ చేయొచ్చు. ఈ మందార పువ్వులు యూజ్ చేయడం వల్ల మనకి స్టిమ్యులేట్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇందులో మనకి అమినో యాసిడ్ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచుతుంది అండ్ మన స్కాల్ప్ ని హెల్దీగా ఉంచడానికి చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది. అండ్ హెయిర్ బ్రేకేజ్ ని తగ్గిస్తుంది, హెయిర్ స్ట్రెంథనింగ్ అని పెంచుతుంది అండ్ మన హెయిర్ గ్రోత్ కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఓన్లీ మందార పువ్వే కాదు, పౌడర్ అనే యూజ్ చేయొచ్చు. అలాగే ఇందులో కరివేపాకు అయితే యూజ్ చేస్తున్నాను. కరివేపాకు వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను. అండ్ దాని తర్వాత రోజ్ అయితే తీసుకున్నాను, అంటే గులాబీ పూల రేకులు అయితే తీసుకున్నాను. చూస్తున్నారా, ఈ విధంగా అయితే ఒక చిన్న కప్పుతో అయితే ఒక కప్పు అయితే తీసుకున్నాను. దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అని అన్ని నేను లాస్ట్ లో అయితే చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడే ఏంటంటే బెనిఫిట్స్ అనేది మీతో షేర్ చేస్తానంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందుకే మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ నీమ్ అంటే వేపాకు అయితే యూజ్ చేస్తున్నాను. వేపాకు వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి బెనిఫిట్స్ అనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఇవి మొత్తాన్ని ఒక బౌల్ లో అయితే వేసుకొని లైట్ గా వాటర్ అయితే వేసుకుని వాష్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే దీని మీద దుమ్ము ధూళి డస్ట్ అనేది పడి ఉంటుంది కాబట్టి మనం నీట్ గా వాష్ అయితే చేసుకోవాలి. మనం షాంపూ చేసుకున్నాక స్టోర్ చేస్తాం కాబట్టి చాలా తొందరగా పాడైపోవచ్చు, మనకి డస్ట్ గానీ అలాంటివి దుమ్ము ఏమైనా ఉంటే. అందుకే ఒకసారి లైట్ గా వాష్ అయితే చేసుకోండి. అండ్ ఇలా వాష్ చేసుకున్నాక అయితే ఒక గిన్నెలో అయితే వేస్తున్నాను నేనైతే. మీకు ఏ బౌల్ అయితే కంఫర్టబుల్ గా అనిపిస్తుందో ఆ బౌల్ లో అయితే వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మెంతులు కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మెంతుల వల్ల బెనిఫిట్స్ ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను. పావు కప్పు మెంతులు, పావు కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతో పాటు రోజ్మెరీ కూడా ఒక పావు కప్పు వరకు అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ 4 రకాల పౌడర్
పౌడర్స్ అయితే యూజ్ చేస్తున్నాను, కానీ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. వీడియో అనేది డిలీట్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న బిట్ అనేది, ఇక్కడ నేను కుంకుడుకాయ పౌడర్, శికాకాయ పౌడర్ అండ్ ఆమ్లా పౌడర్ అయితే యూజ్ చేశాను. అండ్ దాంతో పాటు హెన్నా కూడా యూజ్ చేశాను. హెన్నా ఎందుకు యూజ్ చేశాను, ఇవన్నీ ఎందుకు యూజ్ చేశాను అనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు 4 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారా, ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం ఇది గ్యాస్ మీద పెట్టేసుకొని బాయిల్ అయితే చేసుకోవాలి. బాయిల్ చేయడం వల్ల దీంట్లో ఉన్న బెనిఫిట్స్ మొత్తం మనకి ఈ వాటర్ లోకి అయితే వస్తాయి. ఆ తర్వాత మనం ఈజీగా షాంపూ అనేది చేసుకోవచ్చు. చూస్తున్నారు, ఇక్కడ నేను శికాకాయ అండ్ కుంకుడుకాయ పౌడర్ వేసాను కాబట్టి ఎంత చక్కగా ఇప్పుడే మనం షాంపూ యూజ్ చేయకుండానే, మనం ఏం ప్రిపేర్ చేయకుండా చాలా చక్కగా నొరగా అనేది ఎంత చక్కగా వస్తుంది కదా. చూస్తున్నారా, నేను గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయినా మీరు ఇది బాయిల్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఒక 20 మినిట్స్ ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి, హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకండి. చూస్తున్నారా, ఫోమింగ్ అనేది ఎంత చక్కగా అయితే వస్తుంది కదా. ఇదే విధంగా మనం బాయిల్ చేసే కొద్దీ ఇంకా ఫోమింగ్ అనేది వస్తూ ఉంటుంది. మనం ఏమి అసలు షాంపూ అనేది యూజ్ చేయకుండానే ఎంత చక్కగా ఫోమింగ్ అనేది వస్తుంది. చూస్తున్నారా, మీకు కావాలి అనుకుంటే ఓన్లీ మెంతులే అండ్ ఫ్లాక్సీడ్స్ షాంపూ కూడా ఉంది, చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. అండ్ మీకు ఫాస్ట్ హెయిర్ గ్రోత్ కావాలి అనుకుంటే బెస్ట్ హెయిర్ గ్రోత్ పౌడర్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఈ విధంగా బాయిల్ చేసుకున్నాక గ్యాస్ అనేది వెంటనే ఆఫ్ చేసేసేయండి. ఆ తర్వాత మనము స్ట్రైన్ అయితే చేసుకోవాలి. స్ట్రైన్ అనేది వెంటనే చేసుకోండి, అసలు పక్కన పెట్టడం కానీ అలాంటివి ఏం చేయకండి. ఎందుకంటే ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ అనేవి యూజ్ చేసాం కదా, దాని వల్ల మనకి వాటర్ అనేది కొంచెం థిక్ గా అయిపోతుంది. అప్పుడు మీరు స్ట్రైన్ చేసుకున్నారంటే అంత చక్కగా వడపోయడానికి అయితే అవ్వదు. అందుకే మీరు వెంటనే స్ట్రైన్ చేసేసుకోండి, జెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారా, ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మరి కొంచెం వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకుని పౌడర్, ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు అండ్ ఆకులు ఇవన్నీ వేసాం కదా, నార్మల్ గా కరివేపాకు అవన్నీ కూడా ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి. అంటే మీరు హ్యాండ్స్ తోనే, చేతితోనే బాగా ఈ విధంగా పిప్పి అనేది తీసేసుకోండి. ఈ విధంగా తీయడం వల్ల మనకి ఇందులో ఉన్న నేచురల్ షాంపూ అనేది సెపరేట్ అయితే చేసుకోవాలి. షాంపూ అనేది ఎంత చక్కగా రిలీజ్ అవుతుంది చూస్తున్నారా. ఈ విధంగా రిలీజ్ అయ్యాక ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. చాలా మంది ఎన్ని గ్రామ్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే క్వాంటిటీ బట్టి చెప్పక్క, అప్పుడు మాకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది మీరు నార్మల్ గా వేసేస్తున్నారు అంటున్నారు. అందుకే మీకు ఇక్కడైతే కొలతలతో సహా చూపిస్తున్నాను. చూస్తున్నారా, ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న నేచురల్ షాంపూ అనేది 4 కప్పులు అయితే యూజ్ చేస్తున్నాను. అంటే 4 కప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మెజరింగ్ కప్ అనేది, దీంతో నేను 4 కప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ అదే విధంగా మనం ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాం కదా షాంపూ అనేది, అది కూడా మనం ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకుందాము. స్ట్రైన్ చేసేసుకుని మరొక కప్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. మొత్తం టోటల్ గా మనం 4 కప్స్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి నార్మల్ గా పైన ఉన్న వాటర్ లాంటిది, అంటే షాంపూ వాటర్ లాంటి షాంపూ పక్కకు తీసేసుకున్నాము. అండ్ దాంతో పాటు మనం పౌడర్స్ అన్ని యాడ్ చేసాం కదా, దానికే మనం ఇక్కడ కొంచెం చిన్న గిన్నెలో థిక్ గా ఉంది కదా పేస్ట్ అనేది, ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకోవాలి. మనకి కింద అడుగున మనకి థిక్ పేస్ట్ అనేది వస్తుంది కదా, అది మనం వేరేగా పెట్టేసుకోవాలి. ఎందుకు అంటే మనం సోప్ చేయాలి అనుకుంటున్నాం కదా, షాంపూ బార్ అనేది, దానికైతే ఇది యూజ్ అవుతుంది. ఇలా మనం పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గ్లీజరిన్ అయితే యూజ్ చేస్తున్నాను. గ్లీజరిన్ అనేది ఇక్కడ మనం షాంపూ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి షాంపూలో అయితే 1 టేబుల్ స్పూన్ గ్లీజరిన్ యూజ్ చేస్తున్నాను. అదే విధంగా షాంపూ బార్ లో అయితే 1/2 టేబుల్ స్పూన్ గ్లీజరిన్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ షాంపూలో 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. అండ్ షాంపూ బార్ లో కూడా 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. అదే విధంగా విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యూజ్ చేస్తున్నాను. విటమిన్ ఈ క్యాప్సూల్ మీకు ఆయిల్ అయినా దొరుకుతుంది, లేదు అనుకుంటే ఈ విధంగా క్యాప్సూల్ అయినా దొరుకుతాయి, ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. ఇందులో కూడా 2 విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం షాంపూ బార్ లో కూడా 2 విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఏంటి దీని వల్ల బెనిఫిట్స్, ఇన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు కోచ్ మీరు, మీకు దీని వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. చూస్తున్నారా, ఈ విధంగా మనం మిక్స్ చేస్తుంటే ఫోమింగ్ అనేది ఎంత చక్కగా అయితే వస్తుంది కదా. ఇదే విధంగా మొత్తాన్ని మనం బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, ఇది మీరు మిస్ అవ్వకుండా తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. అది కూడా గ్రామ్ తో సహా మీకు చూపిస్తున్నాను. చాలా మంది అయితే ఎన్ని గ్రామ్స్ తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు. అదేనండి షాంపూ బేస్. షాంపూ బేస్ అనేది చాలా వీడియోలో ఆల్రెడీ మీతో షేర్ చేశాను. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను, తీసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా ఒకసారి చెక్ చేసేయండి. అండ్ దాంతో పాటు ఇది కెమికల్ ఫ్రీ షాంపూ బేస్ అండి. ఇందులో ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేస్తుంటారు కాబట్టి కెమికల్ ఫ్రీ షాంపూ బేస్ అనమాట. మీరు ఏ షాంపూ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, ఎలా తీసుకున్నా, నేను ట్యాగ్ చేసిందే కాకుండా మీరు తీసుకున్నా కూడా
మంచి షాంపూ బేస్ అయితే తీసుకోండి. కెమికల్ ఫ్రీ ఉన్న షాంపూ బేస్ అయితే యూజ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా, నేను షాంపూ బేస్ అనేది 100 గ్రామ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అంటే మనకి ఒక కప్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇక్కడ బాయిల్ చేసుకున్న షాంపూ కాకుండా ఇక్కడ మేము షాంపూ బేస్ అనేది ఒక కప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 4 కప్పులకి 2 కప్పులు అయితే యూజ్ చేయాలి. అంటే 200 గ్రామ్ షాంపూ బేస్ అయితే యూజ్ చేయాలి. కానీ నా దగ్గర కొంచెం తక్కువ ఉంది కాబట్టి 100 గ్రామ్ షాంపూ బేస్ మాత్రమే యూజ్ చేశాను. అంటే మీరు కన్సిస్టెన్సీ అనేది చూసుకొని ఆ తర్వాత యూజ్ చేయండి. అండ్ చాలా మంది ఫోమింగ్ అనేది రావడం లేదు అంటున్నారు. చూస్తున్నారా, మీకు ఇక్కడ స్పూన్ తో బీట్ చేస్తుంటే ఎంత చక్కని ఫోమింగ్ అనేది వస్తుంది. చాలా మంది ఫోమింగ్ రావడం లేదు అంటున్నారు. కానీ తప్పకుండా డెఫినెట్ గా మిస్ అవ్వకుండా మీరు 2 కప్పులు నేను ఇక్కడ తీసుకున్నాం కదా, అలాంటి కప్పుతో 2 కప్పులు మీరు షాంపూ బేస్ అయితే యూజ్ చేయండి. అంటే 200 గ్రామ్స్ షాంపూ బేస్ అయితే యూజ్ చేయండి. నేను నా దగ్గర అయిపోయింది కాబట్టి తర్వాత నేను మళ్ళీ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటాను షాంపూ బేస్ అనేది. అండ్ దాని తర్వాత ఇందులోనే ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. చాలా మంది స్మెల్ కోసం ఏదో ఒక మంచి ఎసెన్షియల్ అయితే చూపించండి అంటున్నారు. నేను ఇక్కడ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చింది మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. రోజ్ మెరీ అనే యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అనే యూజ్ చేయొచ్చు, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనే యూజ్ చేయొచ్చు. ఇంకా చాలా రకాల ఎసెన్షియల్ ఆయిల్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చూసేయండి. అది కూడా ప్రోడక్ట్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ దాని తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కదా థిక్ పేస్ట్ అనేది, అది కూడా ఇప్పుడు షాంపూ బార్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇందులో కూడా మనము ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. అదే విధంగా ఇక్కడ నేను సోప్ బేస్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారా, గ్లీజరిన్ అనేది చాలా మందికి చెప్తూనే ఉంటాను. గ్లీజరిన్ ఉన్న ఎలాంటి సోప్ బేస్ తీసుకున్నా పర్వాలేదు. నార్మల్ గా చాలా మంది అడుగుతున్నారు సంతోష్ సోప్ యూజ్ చేయొచ్చా, అండ్ అదే విధంగా శాండల్ సోప్ యూజ్ చేయొచ్చా, ఇంకా చాలా రకాల సోప్స్ యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. లేదండి, మీరు ఏ సోప్ యూజ్ చేసినా కూడా అందులో గ్లీజరిన్ సోప్ ఉంటే కనుక డెఫినెట్ గా యూజ్ చేయండి. కానీ సంతూర్ సోప్ కానీ అదే విధంగా మైసూర్ శాండిల్ సోప్ అనేది అందులో గ్లీజరిన్ ఎక్కువ ఉండదు కాబట్టి అది మెల్ట్ అవ్వదు, అంటే కరగదు. మనము మెల్ట్ చేసుకునేటప్పుడు మెల్ట్ అవ్వదు, అందుకే అది స్కిప్ చేసేయండి. ఈ విధంగా సోప్ బేస్ అయితే తీసుకున్నాను. 200 గ్రామ్ సోప్ బేస్ అయితే తీసుకున్నానండి. అప్పుడే మీకు సోప్స్ అనేవి గట్టిగా వస్తాయి. తక్కువ తీసుకోకండి, లేదంటే మెత్తగా వస్తాయి సోప్ చేసుకున్నాక. అందుకే మీరు సోప్ బేస్ అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువనే తీసుకోవాలి. చూస్తున్నారు, ఈ విధంగా సోప్ బేస్ తీసుకున్నాక చిన్న చిన్న పీసెస్ కి అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా సోప్ బేస్ అనేది కట్ చేసుకున్నాక ఒక చిన్న కడాయి తీసుకొని ఈ చిన్న కడాయిలో అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఒక చిన్న బౌల్ గానీ గిన్నె గానీ ఎందులోనే మీరు ఈజీగా మెల్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసుకుని అందులో స్టాండ్ అయితే పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ అనే యూజ్ చేయండి, లేదు అనుకుంటే ఒక చిన్న బౌల్ అయినా పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారా, ఈ విధంగా డబల్ బాయిలర్ మెథడ్ లో మాత్రమే మీరు మెల్ట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే డైరెక్ట్ గా గ్యాస్ మీద అయితే పెట్టకూడదండి. ఇది మీకు మెల్ట్ అవ్వదు అండ్ అంత చక్కగా రాదు. మీకు అసలు పెట్టకండి గ్యాస్ మీద. చాలా మంది గ్యాస్ మీద డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టొచ్చా అని అడుగుతున్నారు. అసలు కాదండి, డబల్ బాయిలర్ మెథడ్ లో మాత్రమే ఇది మీరు మెల్ట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ షాంపూ బార్ కే ఇలా కాదు, మీరు ఏ రకమైన సోప్ చేసుకున్నా కూడా మీరు డబల్ బాయిలర్ మెథడ్ లో మాత్రమే చేసుకోవాలి. చూస్తున్నారా, డబల్ బాయిలర్ మెథడ్ లో ఈజీగా జస్ట్ 2 మినిట్స్ లో మీకు మెల్ట్ అయిపోతుంది. మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. చూస్తున్నారా, ఈ విధంగా సోప్ బేస్ అనేది మెల్ట్ అయ్యాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న మనం థిక్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వేసి ఉంటాను ఇందులో పేస్ట్ అనేది. మొత్తాన్ని వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మరి ఇందులో ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వేసుకున్నాక మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం పక్కన పెట్టేసుకున్న బౌల్ కానీ కప్ కానీ ప్లాస్టిక్ కప్ లోనే ఈజీగా వేసేసుకోవచ్చు. నా దగ్గర సిలికన్ మౌల్ ఉంది కాబట్టి ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ప్లాస్టిక్ కప్ కానీ స్టీల్ కప్ కానీ ఎందులోనే యూజ్ చేయొచ్చు. కానీ కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేశాక అందులో అయితే ఈ లిక్విడ్ అనేది వేసుకోండి. అప్పుడే మీకు డ్రై అయ్యాక ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు, నా దగ్గర సిలికన్ మౌల్ ఉంది కాబట్టి ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్నాక 1 అవర్ ఆ పక్కన పెట్టేసుకోండి. 1 to 2 అవర్ మీరు పక్కన పెట్టేసుకున్నారంటే ఈజీగా సెట్ అయిపోతాయి. మీకు చూస్తున్నారా, సెట్ అయ్యాక అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా చక్కగా సెట్ అయిపోయాయి. మనం ఈజీగా ఇంట్లోనే షాంపూ బార్ అయితే చేసుకోవచ్చు. మనం బయటనే తెచ్చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మనకి వస్తాయి. అండ్ అదే విధంగా పైన ఫోమింగ్ అనేది కనిపిస్తుంది కదా, అలా వద్దు అనుకుంటే మీరు ఈజీగా ఒక క్లాత్ తీసేసుకొని మనం వెంటనే లిక్విడ్ వేసిన వెంటనే మీరు పైన ఉన్న ఫోమింగ్ అనేది తీసేసేవచ్చు. నేనైతే నార్మల్ గా ఉంచేసాను. చూస్తున్నాం కదా, మనకి యాజ్ ఇట్ ఈజ్ బయట మనం సోప్ కొంటే ఏ విధంగా అయితే మనకి షాంపూ బార్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వచ్చాయి. మీరు కావాలి అనుకుంటే కలర్స్ కావాలి అనుకుంటే మీరు ఈజీగా ఇందులో కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అలాంటి కలర్ అనేది ఇందులో యూజ్
యూజ్ చేయలేదు. మీకు కావాలి అనుకుంటే, మీకు కలర్ఫుల్ గా ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు కలర్ అయినా ఫుడ్ కలర్ గానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా మనకి ఇక్కడ షాంపూ కూడా రెడీ అయిపోయింది అండ్ షాంపూ బార్ కూడా రెడీ అయిపోయింది. మనం ఈజీగా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి అండ్ దీనిలో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది వీడియోలో ఎప్పుడు మీతో షేర్ చేస్తాను. చూస్తున్నారా షాంపూ మనం ప్రిపేర్ చేసుకున్న షాంపూ అనేది నేనైతే ఒక బాటిల్ లో అయితే స్టోర్ చేస్తున్నాను. మీ దగ్గర ఎలాంటి నార్మల్ బాటిల్ ఉన్నా కూడా ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసుకొని మీరు కూడా ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు షాంపూ బార్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. హ్యాండ్ మీద అయితే మీకు యూజ్ చేసి చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్ గా హెయిర్ కి అయితే అప్లై చేసుకోవాలి. చూస్తున్నారా ఎంత చక్కగా ఫోమింగ్ అనేది వస్తుంది కదా. ఇదే విధంగా ఫోమింగ్ అనేది వస్తుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఇది మనం ఒక కవర్ లో గానీ లేదు అనుకుంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో గానీ మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో దేంట్లో అయినా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. కానీ నార్మల్ గా అయితే బయట పెట్టకూడదండి. మీరు ఈజీగా ఎందులో కానీ డబ్బా గానీ లేదనుకుంటే కవర్ లో గానీ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు షాంపూ బార్ అనేది హ్యాండ్ మీద యూజ్ చేసి చూపించాను కదా. ఇప్పుడు షాంపూ అనేది డైరెక్ట్ గా హెయిర్ మీద యూజ్ చేసి చూపిస్తాను పదండి. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. చూస్తున్నారా హెయిర్ మీదకైతే షాంపూ అప్లై చేసుకుని అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారా హెయిర్ అనేది ఎంత ఫ్రీజ్గా డ్రైగా అయితే ఉన్నాయి కదా. అసలు అంతగా హెయిర్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్ గా లేదు. ఇప్పుడు ఈ షాంపూ యూజ్ చేశాక మన హెయిర్ అనేది ఎంత మంచి స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది, షైనీ అండ్ సిల్కీగా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తాను. దీనికోసం ఒక కప్పులో నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న షాంపూ అనేది వేసేసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని నేను హెయిర్ కి అయితే అప్లై చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా షాంపూ అనేది హెయిర్ కి అప్లై చేసుకోకూడదు. దీంట్లో వాటర్ కలిపి ఆ తర్వాత హెయిర్ కి షాంపూ అనేది అప్లై చేసుకోవాలి. ఇదే షాంపూ అని కాదు, మీరు యూజ్ చేస్తున్న ఏ షాంపూ అయినా కానివ్వండి వాటర్ లో మిక్స్ చేసి ఆ తర్వాత హెయిర్ కి అప్లై చేసుకోండి. ఇంకా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు దేని వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది మీతో షేర్ చేశాను, ఎందుకంటే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ముందుగా కరివేపాకులో విటమిన్ ఏ, విటమిన్ సి అనేది రిచ్ గా ఉండడం వల్ల కొలాజన్ ప్రొడక్షన్ అయితే చేస్తుంది అండ్ మన హెయిర్ ని స్ట్రెంథనింగ్ అయితే చేస్తుంది. మనకి డ్యామేజ్ అయిన హెయిర్ ని రికవర్ చేసి అండ్ మనకి హెల్దీ హెయిర్ గ్రోత్ అవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది కరివేపాకు అనేది. అండ్ దాని తర్వాత రోజ్ పెటల్ కూడా మన హెయిర్ కి నేచురల్ కండిషనర్ లాగా అయితే పనిచేస్తుంది అండ్ మీకున్న ఫ్రీజీ హెయిర్ ని తగ్గిస్తుంది. హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేయడానికి, సిల్కీ అండ్ షైనీగా చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది రోజ్ పెటల్స్ అనేవి. అండ్ నెక్స్ట్ నీమ్ అంటే వేపాకు యూజ్ చేయడం వల్ల యాంటీ ఏజింగ్ లా పనిచేస్తుంది, డాండ్రఫ్ ని తగ్గిస్తుంది, స్కాల్ప్ ని హెల్దీగా చేస్తుంది అండ్ హెయిర్ ని ప్రమోట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మన స్కాల్ప్ మీద ఉన్న ఇన్ఫెక్షన్ గానీ ఇచ్చింగ్ గానీ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మెంతులు మన హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది, షైనీ అండ్ సిల్కీగా చేస్తుంది, హెయిర్ లాస్ ని తగ్గించి హెయిర్ గ్రోత్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ లో అయితే విటమిన్ B1, B2, B3, B6 అండ్ అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల హెయిర్ స్ట్రెంథనింగ్ ని పెంచుతుంది, బ్రేకేజ్ ని తగ్గిస్తుంది, హెయిర్ హెల్దీగా గ్రోత్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత రోజ్మెరీ కూడా మన ఫాస్ట్ హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు స్కిప్ చేయకుండా యూజ్ చేయండి. ఇంకా మిగతా వాటి గురించి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. కుంకుడుకాయ పౌడర్, షికాకాయ పౌడర్, అదే విధంగా ఆమ్లా పౌడర్, హెన్నా పౌడర్ గురించి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అయినా కూడా స్క్రీన్ మీద వీటి గురించి ఏంటి బెనిఫిట్స్ అనేది యాడ్ చేస్తాను, చూసేయండి. చూస్తున్నారా నేను హెయిర్ కి షాంపూ అప్లై చేసుకుని అండ్ హెయిర్ వాష్ చేసుకున్నాక కొంచెం డ్రై అయ్యాక చూపిస్తున్నాను. హెయిర్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్ గా, షైనీ అండ్ సిల్కీ ఎంత మంచిగా ఉన్నాయో చూస్తున్నారా. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. చూస్తున్నారా హెయిర్ స్ట్రక్చర్ గానీ, స్మూత్నింగ్ గానీ, షైనింగ్ ఉండడం గానీ ఎంత మంచిగా సాఫ్ట్ గా వచ్చింది కదా. మనం ఎలాంటి కండిషనర్ యూజ్ చేయకుండానే స్మూత్ అండ్ సాఫ్ట్ హెయిర్ అనేది మనం చేసుకోవచ్చు. మనం ఎలాంటి పార్లర్ కి వెళ్లకుండా, స్ట్రైనర్ యూజ్ చేయకుండా ఈజీగా మనం ఇంట్లోనే షాంపూ అనేది ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా మన హెయిర్ ని స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేసుకొని షైనీ అండ్ సిల్కీగా చేసుకోవచ్చు. డెఫినెట్ గా ట్రై చేయండి. ట్రై చేశాక రిజల్ట్ ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. చూసారు కదండి వీడియో అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఎలా అప్లై చేసుకున్నాము, దీనివల్ల ఏంటి బెనిఫిట్స్, ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అనేది వీడియోలో షేర్ చేస్తాను కదా. డెఫినెట్ గా ట్రై చేయండి. మీరు కూడా యూజ్ చేశాక మీకు రిజల్ట్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో షేర్ చేయండి. అండ్ ఇందులో నేను చెప్పిన టిప్స్ అన్ని కూడా పాటించండి. అప్పుడే మీకు సోప్ అనేది మెత్తగా రాకుండా అండ్ సోప్ అనేది చాలా తొందరగా కరిగిపోకుండా చాలా చక్కగా ఫోమింగ్ అనేది వస్తుంది అండ్ సోప్ కూడా చాలా చక్కగా గట్టిగానే వస్తుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ షాంపూ బార్ ఎలా యూజ్ చేయాలి, ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి అండ్ ఎలా యూజ్ చేస్తే ఇంకా గట్టిగా వస్తుంది అనేది కూడా మీతో షేర్ చేశాను కదా. ఎంత చక్కగా గట్టిగా అయితే వచ్చింది కదా. చూస్తున్నాను మీకు ఇప్పుడు ప్రెస్ చేసి అయితే చూపిస్తున్నాను ఎంత చక్కగా అయితే వచ్చింది. ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు ఉంచేసుకోండి. ఈజీగా 5 to 6 months వరకు
ఈజీగా యూజ్ చేయండి. అండ్ దాంతో పాటు ఈ విధంగా మనం షాంపూ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేయొచ్చు. ఇలాంటి షాంపూ నేను ఇంతకు ముందు చేసినప్పుడు ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేయాలక్క, నార్మల్ గా బయట పెట్టకూడదా, అండ్ అదే విధంగా పాడైపోతుందేమో అని చాలా మంది అడుగుతున్నారు. లేదండి, మీరు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు ఈజీగా బయటనైనా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇందులో యూజ్ చేసిన షాంపూ బేస్ అనేది కెమికల్ ఉన్న షాంపూ బేస్ అని అడుగుతున్నాను. అసలు ఏం కాదు, అసలు కెమికల్ అనేది ఫ్రీ కెమికల్ షాంపూ బేస్ అయితే ఇక్కడ నేను యూజ్ చేశాను. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అందులో ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా మనకి నేచురల్ గానే షాంపూ బేస్ అనేది వాడు ప్రిపేర్ చేశారు. నేనైతే అమెజాన్ లో తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన దగ్గర మీరు తీసుకోవచ్చు. మీరు మార్కెట్ లో అంటే సిటీలో అయినా మార్కెట్ లో దొరుకుతుంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఉంటే కనుక డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. లేదు అనుకుంటే మీరు ఈజీగా ఆన్లైన్ లో దొరుకుతుంది, కానీ మంచి క్వాలిటీ ఉన్నది అండ్ కెమికల్ ఫ్రీ షాంపూ బేస్ మాత్రమే యూజ్ చేయండి. లేదు అనుకుంటే మీ హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అండ్ దాంతో పాటు చెప్పడం మర్చిపోయాను, ఇది యూజ్ చేసే ముందు ఒక్కసారి షేక్ అయితే చేసేయండి. ఇలాగా ఒక్కసారి షేక్ చేసి ఆ తర్వాత మీరు ఇది షాంపూ అనేది యూజ్ చేసేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ మనము షాంపూ బేస్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది అండ్ మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి కిందకి వచ్చేస్తాయి. అందుకే ఒకసారి ఇలా షేక్ చేసి యూజ్ చేశారంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఫోమింగ్ అనేది చాలా మంది ఎక్కువ రావడం లేదక్క. సోప్ బేస్ లో అయినా మనం ఇప్పుడు ఆల్రెడీ సోప్ చేసుకుంటాం కదా, దాంట్లో అయినా కానివ్వండి. లేదు అనుకుంటే ఇలాంటి షాంపూస్ మనం ఇంట్లో హోమ్ మేడ్ గా చేసుకున్న షాంపూలో కూడా ఫోమింగ్ అనేది ఎక్కువ రావడం లేదు అంటున్నారు. మనం ఇందులో ఎక్కువ కెమికల్ అనేది ఏమీ యూజ్ చేయడం లేదు, నేచురల్ గా ఉండేది యూజ్ చేస్తున్నాం కాబట్టి అంత ఎక్కువగా ఫోమింగ్ అనేది రాదండి. నార్మల్ గా యావరేజ్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు చెప్పాను కదా ఎలా స్టోర్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అండ్ దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ఇప్పుడు మీతో షేర్ చేశాను కదా. డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో షేర్ చేయండి. వీడియో అనేది నచ్చింది అనుకుంటా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం చాలా మంది మర్చిపోతున్నారు, లైక్ చేయకపోతే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, చూడాలనుకోండి ఒక్కసారి చెక్ చేసేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.